తిరుమలలో శ్రీవారు వైకుంఠ విరక్తుడై పద్మపీఠంపై ఆవిర్భవించారన్న విషయం మనందరికీ తెలిసిందే. మరి తిరుచానూరులో పద్మావతి అమ్మవారు ఎలా ఆవిర్భవించారు అంటే, శ్రీవారు శ్రీ వెంకటేశ్వరుడు తమ కుంతాయుధంతో తవ్విన సరోవరమే ఆ పద్మ సరోవరం. తిరుచానూరులో ఉన్నటువంటి పద్మ సరోవరం. ఆ సరోవరంలో కాంచన కమలంతో కార్తీక మాసంలో శుక్రవారం పంచమి నాడు శ్రీవారి 12 ఏళ్ల తపస్సుకు ప్రసన్నమై ప్రత్యక్షమైంది ఆ పద్మావతి అమ్మవారు, ఆ లక్ష్మీదేవి. సుకుని తపోభూమి పద్మావతి మాతకు ఆవిర్భావ క్షేత్రం. శ్రీవైకుంఠ విరక్తుడైన శ్రీనివాసునికి తపోభూమి అయ్యింది. తన కుంతాయుధంతో తవ్విన పద్మ సరోవరం ఆ స్వర్ణముఖి తీరంలోనే శోభిల్లుతుంది. సూర్యుని సాక్షిగా స్వామి 12 ఏళ్లు తపమాచరించి లోకమాతను ప్రత్యక్షం చేసుకున్నారు. కార్తీక మాసంలో పంచమి తిథి నాడు శుక్రవారం అమ్మవారు కాంచన కమలంతో ఆవిర్భవించింది.